హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మరి ఎంత టేస్టీగా ఉండే టమాటా పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ మనం రైస్లోకి, రోటీస్ మరియు జొన్న రొట్టె, అదే కాకుండా ఇడ్లీ, దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఈ రెసిపీని చేయడం కూడా చాలా సింపుల్ అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా మనము ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి హీట్ చేసుకొని అందులో నేను ఇక్కడ 1 కప్పు పల్లీల్ని ఆయిల్ ఏం వేయకుండా దోరగా వేయించుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనము సపరేట్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఈ ఉల్లిపాయలను కూడా కొద్దిగా మనము ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం తీసేసుకొని సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 4 టమాటా తీసుకున్నాను. ఇలా బాగా పండిన టమాటా తీసుకుంటే చట్నీకి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో మనము ఇలా టమాటాకి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని మనము ఈ పెనంలో పెట్టుకోవాలి. అదేవిధంగా మనం టమాటాలు అయితే ఎన్ని తీసుకున్నామో అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని మనము వీటిని ఇప్పుడు వేయించుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల టమాటా పగిలి మొహానికి పడకుండా లేదా ఎగరకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని అన్ని వైపులా మనము ఈ టమాటాని దోరగా వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులు మనము వీటిని తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ టమాటా మగ్గింది. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనము వీటన్నిటితో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫస్ట్ మనము వేయించుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీని మనము కోర్స్ పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా. చూసారు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, నానపెట్టుకున్న కొద్దిగా చింతపండు, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని దీన్ని కూడా మనము ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్, వేయించి పెట్టుకున్న టమాటాలు ఆయిల్తో సహా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్తో సహా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ చట్నీకి. ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. దీన్ని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు, కోర్స్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా చివరగా మనము ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మనము ఎక్కువ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు, జస్ట్ అలా యాడ్ చేసి ఒక్కసారి మిక్సీ తిప్పి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు ఉల్లిపాయ మనకు నోటికి పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మనము చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీకి మనము పోపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేను పోపు అయితే యాడ్ చేయట్లేదు, మీకు అవసరం అనిపిస్తే మీరు పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ చట్నీని మనము రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తింటున్నామో కూడా లెక్క ఉండదు. అదేవిధంగా చపాతీ అయినా, రోటీ అయినా, జొన్న రొట్టె, లేకపోతే రాగి సంగటి,
ఇడ్లీ, దోశ ఇలా వేటికైనా సరే ఈ చట్నీ చాలా మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.